ఏవండోయ్ ఏం చేస్తున్నారు? ఈరోజు మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. రిక్వెస్ట్ నిన్నే అయ్య బాబు రిక్వెస్ట్ అంట ఎవరు అక్కడ? ఇదిగో పేప బొచ్చులన్నీ భూలోకంలో పెట్టి అప్సరసలాగా ఆకాశం వైపు చూస్తావేంటే? ఓహో నువ్వా? నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నేను కాకపోతే నీ వీడియోస్ లో మాట్లాడడానికి సీఎం పిఎం వస్తారనుకున్నావేంటి? మన ఛానల్లో ఇప్పుడు అంత పెద్ద పెద్దల గురించి ఎందుకులే గాని విషయం ఏంటో చెప్పు. ఏదో రిక్వెస్ట్ రీజనబుల్ రెస్పాన్సిబుల్ అని 6 లెటర్ని రీడ్ చేసేస్తున్నావు కదా, ఇంతకీ నిజంగానే వాళ్ళు రిక్వెస్ట్ చేశారా ఏదో వీడియో చేయాలి కదా అని చెప్పి చేసి పడేస్తున్నావా? వీడియోలోకి వచ్చి కుళ్ళు కామెంట్లు వేస్తే సరిపోదు, కింద వచ్చే కామెంట్లు కూడా చదివితే ఎవరేం అడుగుతున్నారో అనేది తెలుస్తుంది. అది సరే గాని పక్కన చెట్లేంటి? 2 తాడి చెట్ల మధ్యలో గుమ్మడి పాదుకు కాసిన గుమ్మడికాయలా ఉన్నావు. నిజమేనంటవా? ఎందుకన్నా మంచిది తీయించేద్దాం. బావా కొంచెం వచ్చి మొక్కలు తీసావా? నువ్వే కదా వీడియోలో కలర్ఫుల్ గా ఉంటది, కాసంత కళాపోసన ఉంటది అన్నావు. మరి ఇప్పుడేమైంది తీసేమంటున్నావు? కాదు, తాడి చెట్లు గుమ్మడికాయ తీసే. తాడి చెట్టు ఏంటి, గుమ్మడికాయ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తీసేవా ప్లీజ్? ఏంటో పెట్టమంటది తీయమంటది. చాలా హ్యాపీయా? నీలో నాకు నచ్చింది ఇదేనే పేప, చెప్పిన మాట భలే ఏంటో. కొంచెం నువ్వు దయచేస్తే నేను ప్రశాంతంగా మా వీక్షకులతో మాట్లాడుకోవాలి. సర్లే స్టార్ట్ చే, ఏ మాత్రం ఎలాగ పెడతావో నేను చూస్తాను ఇక్కడ ఉండి. ఇప్పుడు చూడు ఎరగదీస్తాను. ఏవండోయ్ వెల్కమ్ టు బొచ్చుల కలెక్షన్. ఏం మాట్లాడుతున్నావే? కొంచెం తిన్నగా ఏడవే. సరే మళ్ళీ చూడు. వెల్కమ్ టు వంట పాత్రల కలెక్షన్. వంట పాత్రలు తెలుగు, కలెక్షన్ ఇంగ్లీషు, ఏదో ఒక భాషలోనే 7. ఏం చెప్పాలి? ఏం మాట్లాడినా ఏదోటి అంటుంది ఇది. వెల్కమ్ టు గిన్నెల కలెక్షన్. వచ్చి గిన్నెలు కాదే, కడాయిలు కుక్కర్లు, అసలు ఏటిని ఏమంటారో కూడా తెలియకుండా కుకింగ్ ఛానల్ ఎట్టో చూడు. నా తల్లే ఎంత గొప్పదా నువ్వు. వెల్కమ్ టు బోకుల కలెక్షన్. టైటిల్ చెప్పమంటే బూతులు తిడుతుంది ఏంటిది? ఆగుతావా? అది బూత్ కాదు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాటలు మాట్లాడతారు. నీకేమన్నా కొంచెం బూత్ కింద అనిపిస్తే డిలీట్ దిస్ వర్డ్. ఇప్పుడు చూడు. ఏవండోయ్ వెల్కమ్ టు మై కుక్వేర్ కలెక్షన్. ఇదేదో ఇందాకే ఆడొచ్చు కదా. ఏవండోయ్ మీకోసం అరమరలో సర్దే సామాన్ నుంచి అటక మీద పెట్టిన సామాను వరకు అన్నీ పట్టుకొచ్చేసానండి. చూడ్డానికి రెడీయా? వచ్చేయండి మరి. అన్నీ చిందరవందరగా కాకుండా ఓ పద్ధతి, ఓ విధానం, ఓ విజనం ఇవన్నీ పాటిస్తూ చూపిస్తానండి. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకో దీంట్లో చేసేదాన్నండి. ఇది ఆల్రెడీ పెయింట్ అన్ని పోయింది. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను, కానీ ఇప్పుడు వాడట్లేదులేండి. దీని తర్వాత దీనికి రిటైర్మెంట్ ఇచ్చి దీనికి ప్రమోటింగ్ ఇచ్చాను. ఈ ప్యాన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అందరూ ఈ ప్యాన్ గురించి బోలెడు బూతులు పెట్టారు. ప్యాన్ మార్చ్. బేసిక్గా నేను చాలా వరకు ఈ నాన్ స్టిక్ మీద చాలా మనీ వేస్ట్ చేసేసానండి, చెప్పకపోవడమే. అంటే ఈ డీమార్ట్లో 450కి 600కి 700కి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి తీసేసుకునేదాన్ని. బట్ మన వీడియోస్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, సో వాటి వల్ల ఏమయ్యేదంటే ఆ గరిటలు పెట్టి హై టెంపరేచర్లో పెట్టేయడం వల్ల ఈ పెయింట్ అంతా పోయేది. నేను కొన్న 3 మంత్స్కి 2 మంత్స్కే వీటి సర్వీస్ అయిపోయేది అనమాట. ఆ తర్వాత రియలైజ్ అయ్యి నేను ఇవి తీసుకున్నాను అనమాట. వీటి గురించి కూడా చెప్తాను. సో ఆ తర్వాత ఆ కామెంట్లని భరించలేక నేను దీనికి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాను. కానీ ఇది కూడా మా ఇంట్లో అలాగే ఉంటుంది. అన్నట్టు మీకు ఒకటి తెలుసా, మా ఊర్లో ఇలాగా వాడేసిన ఐరన్ కడాయిలు ఇలాంటి ప్రెషర్ కుక్కర్లని రిటర్న్ తీసుకుంటారు. రిటర్న్ అంటే మరి ఇప్పుడు 1500ది 1000 రూపీస్ 1100 అలా కాదండోయ్, ఒక 300 400 అలా కలిసి వస్తాయి అనమాట. అప్పుడు వీటిని అంటే డబ్బులు ఇవ్వరు, ఎక్స్చేంజ్ చేసి మనం వేరే కావాల్సినవి కొనుక్కోవచ్చు అనమాట. అదిగో ఇదిగో ఇది ఇలా కొనుక్కున్నది, వీటినన్నిటిని పోజెస్ కొనుక్కున్నది. సో ఆ తర్వాత దీనికి కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాను. ఇది నేను 600కి ఎంతో కొనుక్కున్నట్టున్నాను. ఆల్రెడీ ఇది కొనుక్కున్నప్పుడు వీడియో కూడా చేశాను, డీమార్ట్ వీడియో. అయిపోయిన తర్వాత ఇదిగో ఇది, కానీ ఇది ఇప్పుడు కొన్నది కాదండో, మా సంసారం స్టార్ట్ అయినప్పుడు కొన్నది. బట్ ఇది చాలా ఇయర్స్ వచ్చింది, చాలా వెయిట్ కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను 2000 3000 ఇది 2200కి తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది నేను తణుకులో తీసుకున్నాను.
క్వాలిటీ అయితే సూపర్ ఉంది. మంచి వెయిట్ ఉంటుంది అనమాట. మాడడం, అడుగు పట్టడం ఇలాంటివి ఏ ఉండవు. కానీ ఇప్పుడు ఇది కూడా పెయింట్ పోయిందని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఈ కడాయిలన్నీ మార్చేసి గ్రిల్ ప్యాన్ తీసుకోవాలి. ఆ తర్వాత దానికి కూడా ప్రమోటింగ్ ఇచ్చాను వీడియోస్లో చేయలేక. ఆ తర్వాత నాన్ స్టిక్ వాడొద్దు పెయింట్ పోతుంది అని చెప్పిన తర్వాత నేను ఇవి తీసుకున్నాను. మొత్తం ఈ 3 కడాయిలు ఒకేసారి తీసుకున్నాను అనమాట. ఇదేమో 1/2 kg చికెన్ ఉడకడానికి, ఇదేమో కేజీ చికెన్ ఉడకడానికి, ఇంకా రిమైనింగ్ పప్పుచారులు, పులుసులు పెట్టుకోవడానికి ఇది. ఈ 3 కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఇవి కూడా అడుగు పట్టడం లాంటివి ఏమీ ఉండవు. పెయింట్లు ఊడడం కూడా ఏమీ ఉండవు. నేనైతే స్టీల్ గరిటెలు పెట్టే వాడేసుకుంటున్నాను. అయితే ఇవి కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది సంథింగ్ 450-500 అలా పడింది. ఇది 650-700 అలా పడింది. ఇది కూడా 450నే. అది కూడా ఏంటంటే డీమార్ట్ టెంప్ట్ చేయడానికి మరీ 500 అని పెట్టేస్తే ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే 499కే తీసుకున్నాను. రూపాయి గురించి ఆలోచిస్తాం కానీ 500 అయిపోతుందని తెలుసుకోమని. యాక్చువల్గా నేను ఈ 3 డీమార్ట్లో తీసుకున్నాయి, కానీ నేను ఎప్పుడో అమెజాన్లో ఒకసారి చూసినట్టు గుర్తు. ఒకవేళ దొరికితే ఖచ్చితంగా ఇస్తాను. బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగున్నాయి. వండుకోవడానికి కూడా మంచి సింపుల్గా ఉన్నాయి. అడుగు పట్టడం లాంటివి ఏమి ఉండవు. ఫ్రీగా వండుకోవచ్చు అనమాట. అంటే డబ్బులతో తెచ్చుకొని ఫ్రీగా వండుకోవాలి. చేపల పులుసు పెట్టుకునే దాకా అనమాట. దీంట్లో ఒక్క చేపల పులుసు తప్ప ఇంకేది వండను అసలు. మా ఇంట్లో చేపలు తెచ్చారంటే అటక మీద నుంచి దిగాల్సింది. తీసుకున్న ఆల్మోస్ట్ 3 years పైనే అవుతుంది. 3 years ఏంటి, మా బొడ్డోడు పుట్టక ముందే 4.5 years అవుతుంది అనమాట. ఇది కూడా నేను తణుకు లోకల్లో తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువే పడింది. ఫిష్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. అవును, ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి. ఈ అల్యూమినియం ఇప్పుడు నేను ఈ ఫిష్ కర్రీ చేసిన ప్రతిసారి నాకు ఒక కామెంట్ అయితే వస్తుంది, అల్యూమినియం ఎందుకు వాడకూడదు అని చెప్పి. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే ఇది తెలిసి అడగట్లేదు, తెలియకనే అడుగుతున్నా. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే బేసిక్గా అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కదా. మా అమ్మమ్మలు ఇంకా కిందకెళ్ళినా కూడా అందరూ ఈ అల్యూమినియమే. అంతెందుకు, నా పెళ్ళైన కొత్తలో కూడా నేను యూజ్ చేసేదాన్ని. ఈ నాన్ స్టిక్ అనేవి వీడియో స్టార్ట్ చేసిన తర్వాత తీసుకున్నాను, కానీ నా పెళ్ళయ్యే వరకు కూడా అన్ని అల్యూమినియం. నేను ఇప్పటికీ రైస్ కూడా అల్యూమినియంలోనే కుండలో వండుతాను అనమాట. ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది, దాన్ని తెచ్చి చూపించలేను. అయితే కానీ ఇప్పుడే ఎందుకు వండొద్దు అంటున్నారు? అవి తిన్న రోజులు అందరూ బాగానే ఉన్నారు కదా, దానివల్ల ఎప్పుడు ఎవరికి ఏ ఎఫెక్ట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు మాత్రమే ఎందుకు వద్దు అని చెప్తున్నారు అనేది నా డౌట్. ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా దాంతో పాటు తీసుకున్న కడాయి అనమాట. వీటిలో నేను ఫ్రై ఐటమ్, అదే డీప్ ఫ్రైలు చేస్తాను. ఆల్రెడీ మన వీడియోస్లో చేస్తాను కదా. ఎందుకు అని అంటే అది దీనికంటే కొంచెం చిన్నది. దీంట్లో స్టిక్ అవ్వడం కానీ ఇంకోటి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో అందుకనేసి నేను దీంట్లోనే ఫ్రై లాంటివి చేస్తాను. అలాగే కేక్స్ లాంటివి పెడతాం కదా, దీంట్లో ఇసుక వేసి స్టాండ్ పెట్టి దీనిపైన ఈ లిడ్, ఆ ఎల్లో ప్యాన్కి రిటైర్మెంట్ ఇచ్చాం కదా, దాని లిడ్ దీనికి యూజ్ చేస్తాను అనమాట. సెట్ ఇక్కడికి ఓల్డ్ కలెక్షన్ అయింది. ఇప్పుడు నేను కొంచెం అప్డేట్, నా వీడియోస్ వల్ల కామెంట్స్ వల్ల నేను కొంచెం అప్డేట్ అయిన తర్వాత నేను తీసుకున్న కొత్త కలెక్షన్ అయితే ఇదన్నమాట. మర్చిపోయాను, సారీ. ఇదిగో ఈ బుజ్జి కుక్కర్ ఒకటి. ఇది నా పెళ్ళైన కొత్త నుంచి కూడా వాడుతున్నా, అంటే 5 years. ఇది ఇంకా అంతకు ముందుదే, కానీ నేనైతే ఇది నా పెళ్ళైన కొత్తలో 5 to 6 years నుంచి వాడుతూనే ఉన్నాను దీన్ని. డైలీ రోజుకి వారంలో 3 సార్లు పప్పు పెట్టాల్సిందే దీంట్లో. ఇది వరకు మటన్కి కూడా దీంట్లోనే వండేదాన్ని, కానీ ఇప్పుడు ఈ 2 తీసుకున్నాను వీడియోస్లోకి. ఇవి వీడియోస్లోకి అంత మంచిగా కనిపించట్లేదు. వాడుకున్న రోజులు వాడేసుకుని ఇప్పుడు మంచిగా లేదంట. నేను పేపా అన్నంలో తప్పలేదే పేపా. ఏంటోనండి, ఏమన్నా కోపాలు వచ్చేస్తున్నాయి. ఇది 3 liters కుక్కర్, గంగ. సో ఇక్కడికైతే ఓల్డ్ కలెక్షన్ అయింది, ఇప్పుడు న్యూ కలెక్షన్. ఆ తర్వాత నేను ఈ ప్యాన్స్ కూడా తీసుకునే ముందు ఇదిగో ఇందాక నుంచి సెట్టర్లు వేస్తుంది కదా, ఈవిడ గారిని తీసుకున్నా. ఇదేమంటే నేను బిర్యానీస్ చేయడానికి ఆ ఎల్లో ప్యాన్ అవి వాడేదాన్ని. అవి రిటైర్మెంట్ ఇచ్చాను కదా, మరి బిర్యానీలు చేయడానికి ఏమీ లేదని చెప్పి
బిర్యానీలు పులావులు చేయడానికి తీసుకున్నాను. సో దీంట్లో అయితే ఒక 3 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది. అందుకే నేను ఎక్కువ ఈ ప్యానే వాడతాను అనమాట. అదే ఈ కడాయే వాడతాను. ఇది బిర్యానీది అనమాట. ఇది కూడా చెప్పాను కదా, అవన్నీ మార్చేసి ఇది తీసుకున్నాను. అలాంటివి ఒక 4-5 ప్యాన్స్ కలిపి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా తీసుకుని ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. బట్ ఎలాంటి గీతలు అవి వాడిన తర్వాత నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, నేను గరిటెలు స్టీల్ గరిటెలు పెట్టడం వల్ల ఆ పెయింట్ అంతా పోతుంది అని చెప్పి. సో ఆ తర్వాత నేను చెక్క గరిటెలు సిలికాన్ గరిటెలు తీసుకుని ఇలాంటివి వాడేదాన్ని. అదండి మరి డిసెంబర్లో తీసుకున్నదండి ఇది చెప్పాను. ఇది ఓన్లీ 3 మెంబర్స్కి సరిపోతుందని చెప్పాను కదా. బేసిక్గా మా ఇంటికి ఎవరు రారు, మేము ఎవరింటికి వెళ్ళము. ఇంట్లో ముగ్గురు ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, వీడియోస్ చేసుకున్నామా, వీడియోస్ పోస్ట్ చేసామా, పనికి వెళ్ళారా, పని నుంచి వచ్చారా, అంతే. మాకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకరు మా దగ్గరికి రావాలి, అందరికీ ఫోన్లు చేసి ఎలా ఉన్నారు ఏంటి అని అడగాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి ఉండవండి మా లైఫ్లో. అంటే ఈ 3 years నుంచి, అంటే 3 కాదు, ఈ 2 years నుంచి. అంతకుముందు అందరూ వచ్చేవారు, అందరూ తినేవారు, అందరూ వెళ్ళేవారు, మేము వెళ్ళేవాళ్ళం, మేము తినేవాళ్ళం, మేము వచ్చేవాళ్ళం, అందరికీ ఫోన్లు చేసేవాళ్ళం, అందరూ మాకు ఫోన్లు చేశారు. బట్ ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్స్ ఏమీ పెట్టుకోలేదు లైఫ్లో. బట్ హ్యాపీగా ఉన్నాం. మా హస్బెండ్ వర్క్కి వెళ్తారు కదా, ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వర్క్లో ఉండే వాళ్ళు కానీ భోజనానికి వస్తున్నాను అంటే ఒక 5 to 6 మెంబర్స్కి 6 to 7 మెంబర్స్కి వండాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అంటే ఎవరైనా వస్తున్నారంటే మనం ఫస్ట్ బిర్యానీకే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. సో అలాంటి వాటికి ఈ కడాయి తీసుకున్నాను. ఇది సూపర్ ఉంటుంది కడాయి, నాకు భలే ఇష్టం ఈ కడాయి అంటే. మంచి ఫ్రీగా ఉంటుంది. దీనికి స్టీల్ మూత వచ్చింది, కావాల్సిన కలెక్షన్ వచ్చేసింది. ఇంకో ఆ నాన్ స్టిక్లు అన్నీ వాడడం మానేసిన తర్వాత నేను తీసుకున్నది ఈ స్టీల్ ప్యాన్. ఇది యాక్చువల్గా డీమార్ట్లోనే తీసుకున్నాను, కానీ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. దీనికి లిడ్స్ ఏం రాలేదు, వేరే వాటికి వచ్చినవి నేను ఇలా వాడేసుకుంటాను అనమాట. మనకు తెలిసిందే కదా, సర్దేయాలి సెట్. అంటే వీటిలో ఫ్రై ఐటమ్స్ ఏమైనా స్టార్టర్స్ చేసుకోవడానికి బాగుంటుంది, మరి కర్రీస్ కూడా కావాలి కదా. సో కర్రీస్కి దీనికి అని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంటాయి, ఇవి మందంగా ఉంటాయి అనమాట. సో అందువల్ల ఇవి అడుగు పట్టడం లాంటివి ఏమి ఉండవు. ఈ 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. నేను డీమార్ట్లో తీసుకున్నప్పుడైతే ఇది 799. నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ 6 months పైనే అవుతుంది. ఇది ఒకటి. అంటే ఇట్లో నేను స్టీల్ గరిటెలు అవి పెట్టచ్చు, ఎందుకంటే స్టీలే కాబట్టి. కానీ గీతలు పడితే వీడియోస్లోకి అంత మంచిగా కనిపించదు కదా. సో అందుకనేసి నేను చెక్క గరిటెలు మాత్రమే యూజ్ చేసేదాన్ని అనమాట. ఇవి 2టికి లిడ్స్ ఇలా కరెక్ట్గా సరిపోయేవి నాకు పర్ఫెక్ట్గా. ఇవి వాటి లింక్స్, ఇవి వాటి లిడ్స్. ఇవి ఇది వచ్చేసి 849 పడింది. దీంట్లో 22 centimeters ఉంది, అదైతే 799 అనుకుంటా. దానికి దీనికి 50 rupees డిఫరెన్స్. సో అందుకనేసి నేను ఈ 849 పెట్టి 24 centimeters తీసుకున్నాను. ఇది కూడా 799 పడింది. నేను చేసిన ప్రతి వీడియోకి అట్లీస్ట్ 1-2 కామెంట్లైనా రెగ్యులర్గా వస్తాయి. మీ ప్యాన్స్ లింక్ పెట్టండి, ప్యాన్ ఎక్కడ తీసుకున్నారు, కడాయి ఎక్కడ తీసుకున్నారు, ఇది నాన్ స్టిక్ ఇంకేమైనా, ఎలా ఉంది, కాస్ట్ ఎంత పడింది, ఏ వెబ్సైట్లో తీసుకున్నారు అని చెప్పి. నేను ఫస్ట్లీ ఆన్లైన్లో పర్చేస్ చేయడం ఇదే ఫస్ట్ అండి. అంటే ఇలా కుక్వేర్ అనమాట. నార్మల్ సిలికాన్ గరిటెలు అలాంటివి ఆయిల్ డబ్బాలు ఇలాంటివి కామనే, కానీ నాకు నాన్ స్టిక్ బయటే చూసుకుని తీసుకోవడం ఇష్టం. ఎందుకంటే వెయిట్ ఎలా ఉంది అన్నీ డైరెక్ట్గా చూసుకుని వెంటనే తీసేసుకుంటాం కదా. ఆన్లైన్లో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ అది ఎలా ఉందో చూసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఏమైనా ఎక్స్చేంజ్ కావాలంటే మళ్ళీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎలా లేదన్నా ఒక 20 days పట్టేస్తుంది, అంత ఓపిక మనకు లేదు. అందుకే నేను ఎక్కువ కుక్వేర్ ఎప్పుడు కూడా బయట తీసుకునేదాన్ని. బట్ ఫస్ట్లీ ఆన్లైన్లో ట్రై చేశాను, నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట దీంతో. ఇది కూడా నేను తీసుకుని 6 months పైన అయింది. ఎప్పుడు జనవరిలో ఎప్పుడు అనుకుంటా, ఆల్మోస్ట్ 7 months అవుతుంది. అయితే ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు దీన్ని తీసుకున్నప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా మీకు. బేసిక్గా నేను ఎప్పుడు నాన్ స్టిక్ తీసుకునేదాన్ని కదా, 600కి 700కి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి తీసేసుకునేదాన్ని. అవి యూజ్ చేసిన తర్వాత 2 monthsకి పెయింట్ పోయేది, మళ్ళీ పక్కన పడేసేదాన్ని, మళ్ళీ డీమార్ట్కి పరిగెత్తేదాన్ని, ఇంకోటి తీసుకునేదాన్ని, మళ్ళీ డీమార్ట్కి పరిగెత్తేదాన్ని, ఇంకోటి తీసుకుని మొత్తం ఇంటి నిండా అన్ని కడాయిలు కూర్చున్నాయి అనమాట.
ఆ తర్వాత బేసిక్గా ఎందుకంటే దీని కాస్ట్ వల్ల, ఇది కాస్ట్ వచ్చేసి 1500 1499 నేను తీసుకున్నప్పుడు. అయితే 1499 పెట్టి మనం వంట చేసుకునే గిన్నె కొనుక్కోవాలా అని చెప్పి చాలా ఇదైపోయేదాన్ని. ఆ తర్వాత ఇవి నెల మార్చుకునే కంటే ఒక్కసారిగా ఇదే తీసుకొని మంచిగా మెయింటైన్ చేయడం బెటర్ కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ నార్మల్ డెలికేట్ కడాయిలు, నాన్ స్టిక్ కడాయిలు తీసుకున్నా గట్టి పెట్టి పర్లేదులే అని చెప్పి గట్టి పెట్టి తీసేస్తాను. కానీ ఎప్పుడైనా ఈ కడాయిలో వండినప్పుడు స్టీల్ గట్టి పట్టుకుంటే 1499, 1499, 1499 అని చెప్పి మైండ్లో వస్తూ ఉంటుంది అల్లరం. అందుకే ఇప్పటి వరకు అసలు దీంట్లో స్టీల్ గట్టి పెట్టిందే లేదు. ప్రత్యేకించి ఈ కడాయి కోసం నేను ఈ సిలికాన్ గరిటెలు తీసుకున్నాను అనమాట. చెక్క గరిటెలు కూడా పెట్టను, ఎందుకంటే అవి గీతలు పడుతూ ఉంటాయి కదా. చెక్క గరిటె కొన్ని రోజులు వాడినప్పుడు రఫ్గా అయిపోతుంది కదా, సో అందుకు చెక్క గరిటెలు కూడా పెట్టను. ఓన్లీ ఈ సిలికాన్ గరిటెలు మాత్రమే పెడతాను అనమాట. దీంట్లో ఇవి 3 సెట్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి 499 రూపీస్. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ కూడా పెడతాను. ఈ 2 ఫ్రై చేసుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇవి పులుసులు, సూప్లు. నేను సూప్ చేసిన ప్రతిసారి దీని లింక్ ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు, మీరు తీసుకున్న అదే ఆ గరిటె లింక్ పెట్టండి అని చెప్పేసి. సో ఇది ట్రిబుల్ సెట్ అనమాట. ఈ సెట్ వచ్చేసి 499. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో ఈ కడాయి పురాణం అయితే ఇదనమాట. సో అక్కడికి ఆ కడాయి తీసుకున్నాను కదా, ఆ కడాయి తీసుకున్నాను కానీ ఓన్లీ కర్రీ ఐటమ్స్ వరకు బాగానే కనిపిస్తుంది. కానీ ఫ్రై ఐటమ్స్ చేసినా, ఏమైనా స్టార్టర్స్ చేసినా కొంచెం కడాయి వెల్త్గా కనిపిస్తుంది, మంచిగా కనిపించట్లే వీడియోస్లోకి. సో అందుకనేసి నేను మళ్ళీ ఇదిగో ఈ కడాయి తీసుకున్నాను అనమాట. స్టార్టర్స్ కానీ ఫ్రై ఐటమ్స్ కానీ చేయడానికి, అంటే ఫిష్ ఫ్రైలు ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటివన్నీ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 1250, 1299 ఎంతో ఉంది సంథింగ్. కాస్ట్ ఎక్కువే కానీ సూపర్ ఉంటాయి ఐటమ్స్ మాత్రం. అది కూడా మన యూజెస్ బట్టి ఉంటుంది అనమాట, మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. మనం జాగ్రత్తగా వాడుకుంటే సంవత్సరాల తరబడి ఉంటాయి. వీటిని చూసాక నాకు ఆ నమ్మకం కలిగింది. ఇక్కడికి ఇది అయిపోయింది. ఈ ప్రజెంట్ అయితే నేను డైలీ కుక్వేర్కి ప్రజెంట్ వీడియోస్లో కుక్ చేసేది ఇది. కానీ నాకు ఒకటి అర్థం కాదండి, ఎవరో ఒక పర్సన్ ఉంటారు అన్ని వీడియోల్లోకి ఒకటే కడాయిలా, అదే అన్ని వంటలు ఒకే కడాయిలో చేస్తారా అని. ఇన్ని కడాయిలు ఉన్నాయి, అన్నీ ఒక దాంట్లో చేయకపోతే ఒక్కొక్కరికి ఒకటి చేసేంత రిచ్ కాదండి మేము. అసలే నేను ఇప్పటికీ 1499 కడాయి కొన్నానా, 1299 కడాయి కొన్నానా అని చెప్పి ఇప్పటికీ అనుకుంటూనే ఉంటా. కానీ ఇవి యూజ్ చేసినప్పుడల్లా అలాంటి బాధ ఏమి అనిపించేది కాదు, ఎందుకంటే చాలా రోజులు మన్నాయి కాబట్టి. సో ఇక్కడికి ఇవన్నీ. ఇప్పుడు నా బటర్ఫ్లై ఇవన్నమాట. ఈ బుజ్జి కుక్కర్ గురించి నన్ను బోల్డ్ మంది కామెంట్ పెట్టారు. నేను ఇది కొనుక్కున్న రోజే చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఇది వచ్చేసి జస్ట్ 1.5 లీటర్స్ అండి. ఇది నేను బయటే తీసుకున్నాను, కానీ ఆన్లైన్లో కూడా ఉంది సేమ్ కాస్ట్తో. ఇంకా ఆన్లైన్లోనే కొంచెం తక్కువ అనుకుంటా కాస్ట్, ఒక 50 రూపీస్ ఎంతో. అవి ఎలాగో డెలివరీ ఛార్జెస్లో పోతాయిలేండి. ఇది నేను బయట తీసుకున్నాను. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది. బేసిక్గా ఇది ఎందుకు తీసుకున్నా అంటే, మా బుడ్డోడికి చిన్నగా ఒక 1/4 కేజీ కీమా, కొంచెం కిచిడి లాంటివి చేసినప్పుడు ఆ కుక్కర్ బాగా పెద్దది అయిపోతుంది అనమాట. పైగా అది వాడడం కూడా మానేసాను నేను ఈ మధ్య. ప్రత్యేకించి వాడి కోసం తీసుకున్న కుక్కర్ అనమాట ఇది. ఇప్పుడు నేను కూడా వీడియోస్లో వాడేస్తున్నాను అనుకోండి, కొంచెం మన వాడుక మామూలుగా ఉండదు మరి. ఇది వచ్చేసి 1250 సూపర్ వెయిట్ ఉంటుంది. కలకాలం రాకపోయినా కొంతకాలం వస్తుందండి, బాగుంటుంది. ఇది కూడా నేను తీసుకుని 6 మంత్స్ పైన అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఈ కుక్వేర్ అంతా జనవరి, డిసెంబర్ టైంలో తీసుకున్నా అండి. రీసెంట్గా ఏం తీసుకోలేదు. ఇప్పుడు వీటిలో వేరే టైప్ ఉన్నాయి, అవి తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదని ఆగిపోయాను. అది తీసుకున్న తర్వాత నాకు కొంతమంది కుక్కర్లో పులావ్ చూపించండి, కుక్కర్లో ఎగ్ దమ్ అదే కుక్కర్లో ఎగ్ పులావ్, కుక్కర్లో ప్రాన్ పులావ్, కుక్కర్లో చికెన్ పులావ్, అంటే కుక్కర్లో త్వరగా అయిపోతాయి కదా, సో అలా చూపించమన్నారు. సో దానికోసం అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 5.5 లీటర్స్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, దీని లింక్ కూడా ఇస్తాను. ఇది కాస్ట్ అంతగా ఐడియా లేదు, కానీ సూపర్ పర్ఫార్మెన్స్. ఏమైనా బిర్యానీలు కానీ పులావులు కానీ మాడడం లాంటివి ఏ ఉండవు. రైస్ పెట్టి 2 విజిల్స్ వేయించమంటే ఎనఫ్. ఇవి ఆల్రెడీ చెప్పేసాను కదా. లాస్ట్ కదండి, ఇంకా కొన్ని ఉన్నాయి. పెసరట్టు కోసం తీసుకున్న పెనం నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది 1199 ఎంతో సంథింగ్. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, లింక్ ఇస్తాను. బేసిక్గా ఇది తీసుకున్నప్పుడు నేను డీమార్ట్ కిందకి పైకి 6 సార్లు తిరిగానండి తెలుసా, ఒక్క పెసరట్టు వేయడం కోసం. రేపు వీడియోలో పెసరట్టు వేయాలి కాబట్టి ఇది తీసుకోవాలి ఈరోజు మనం అని చెప్పేసి
నేనేమో తీసుకుంటానని, కాసేపేమో వద్దని, అంత కాస్ట్ ఎందుకు అని. అలా 5 to 6 టైమ్స్ డీమార్ట్ ప్యాకేజ్ కిందకి తిరిగిన తర్వాత ఇంక కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, ఏదైతే అదే పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొచ్చాం. కానీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్‌లో వీటికి సీజనింగ్ అవి ఉంటాయి కదా! నేను సీజనింగ్ చేయకుండా వేసేసేదాన్ని. అప్పుడు దోస అస్సలు పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. అనవసరంగా తీసుకున్నానురా బాబు! అదే ఆన్‌లైన్‌లో అయితే ఏదోలా ఆర్డర్ పెట్టేద్దాం అనిపించేది. కానీ ఇప్పుడు దోసలైతే సూపర్ అంతే. అసలు హోటల్‌కి ఏమాత్రం తీసిపోదు. దీంట్లో ఫిష్ కర్రీలు, అదే ఫిష్ ఫ్రైలు, గుడ్లు, ఇంకా చాలా రకాలు చేసేసాను. అయి చేసిన ప్రతి వీడియోకి చాలా మంది కామెంట్లు పెట్టేవారు. ఇప్పుడు ఇవి చేసేస్తున్నారు కదా! రేపు పొద్దున్న నుంచి దోసలు రావు అని. బట్ ఈ బుజ్జిముండ ఎప్పుడు అలాంటి ఇబ్బంది పెట్టలేదు. నూడిల్స్ చేస్తాను కదా! నూడిల్స్ అలాంటి ఫిష్ ఫ్రైలు చేసినప్పుడు ఇది ఒకసారి నన్ను ఎవరో అడిగారు, వీటిలో చపాతీలు, పుల్కాలు కాల్చుకోవడానికి బాగుంటుందా అని. బాగుంటుందండి. ఇది నేను రాజస్థాన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. పేపర్ మిల్ దగ్గర రాజస్థాన్ వాళ్ళు ఒకసారి పెట్టారు. అంటే వస్తారు కదా, వచ్చి 3 days అలా టెంట్లు వేసుకుని పెట్టేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది. మన నూడిల్స్కి ఎప్పుడు చైనీస్ ఐటమ్కి ఎప్పుడు కొంచెం విశాలంగా ఉండి పైన మీద కలుపుకుంటూ తిప్పుకుంటూ చేస్తే దాని టేస్ట్ అండి. అందుకే ఇది తీసుకున్నాను. ఇది కూడా నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. కానీ రెండు ఒకసారి కాదు, ఫస్ట్ అది చూసి క్వాలిటీ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి తీసుకుందాం అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. నన్ను ఈ మధ్యకాలంలో దీని లింక్స్ కూడా చాలా మంది అడిగారు. సో ఇది నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను. కానీ అలా అని షాప్స్లో కూడా కాదు, వాళ్ళు ఎవరో వచ్చి బయట టెంట్లు వేసుకుని పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. బాగుంది, సూపర్ ఉంది క్వాలిటీ అయితే. లక్క ఇవి కూడా చూపించాలా అని మాత్రం అడగకండి, వీటి లింక్స్ కూడా చాలా మంది అడిగారు, అందుకే చూపిస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని వీడియోస్లో ఇది కనిపిస్తూనే ఉంది. కొంతమంది ఎవరో అడిగారు కూడా, ఇది డీమార్ట్లో తీసుకున్నారు కదా మీరు అని చెప్పేసి. ఇది డీమార్ట్లోనే అంటే నేను కొంచెం అన్నీ ఒకటే డిజైన్ ఉండేవి చూసుకుంటాను అనమాట. వీడియోస్లో పక్కన పెడతాం కదా, సో అందుకు ఇది కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. అంటే బిర్యానీలు, పులావులు అలాంటివి పెట్టి వీడియోలో చూపించడానికి. ఇది నేను స్టాటస్ డెకరేట్ చేస్తాను కదా, ఆ ప్లేట్. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నాను. వీటి లింక్స్ అయితే అడగొద్దు, ఒకవేళ ఉంటే గనక నేనే పెడతాను. ఎక్కడైనా సెర్చ్ చేస్తాను, ఎక్కడైనా కనిపిస్తే లింక్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా నేను రెసిపీ వీడియోస్ తీసుకునేవన్నమాట. ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవైతే కన్ఫర్మ్గా ఇస్తాను. రిమైనింగ్ ఏవి ఉంటే అవి నేను ట్రై చేసి ఏ లింక్స్ దొరికితే ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఏమండోయ్, ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా? సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.